నేను ఇప్పుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాను. ఇక్కడ పిల్లలంతా యూనిఫామ్ వేసుకొని అంతా గ్యాదర్ అయ్యారు. అసలు ఏంది ఈరోజు ప్రత్యేకత ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు అంతా ఒక యూనిఫామ్గా టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు. ఈరోజు ఏంటి ప్రత్యేకత ఏంటి? ఈరోజు సిగ్నేచర్ డే అంటాడు వీటిని. అందరూ చాలా డేస్ తర్వాత వచ్చి కలుసుకున్నాం ఫ్రెండ్స్ అందరం. ఆల్రెడీ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయితే లేరు, కొంతమంది ఫారెన్కి వెళ్ళిపోయినారు. కానీ ఇట్లా వచ్చి మా మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని మా టీషర్ట్స్ మీద రాసుకుంటాం వాళ్ళ సైన్స్తో పాటు. ఎప్పుడైనా మాకు ఫ్యూచర్లో మా ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చినా, మూమెంట్స్ ఏమైనా గుర్తొచ్చినా ఈ టీషర్ట్ మీద చదివితే ఈ మూమెంట్ మేము చేసినాము పలానా టైంలో అన్నట్టు మాకు గుర్తొస్తుంది. అట్లా గుర్తు రావడం కోసం మేము ఇట్లా టీషర్ట్స్ అన్ని సేమ్ యూనిఫామ్ టైప్ టీషర్ట్స్ వేసుకొని మా నంబర్ వేసుకొని నంబర్ వేయడం కూడా ప్లస్ ఈ ఫొటోస్ కూడా వేస్తే రోల్ నెంబర్ వేస్తాం. ఈ ఫొటోస్ చూస్తే ఈ అమ్మాయి ఏమి ఆ నంబర్స్ ప్రకారం మేము వెళ్తాము. అట్లా చూసి ఎప్పుడైనా గుర్తు చేసుకోవడానికి మెయిన్గా ఇది. అట్లా గుర్తు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఏడుస్తారు, వాళ్ళు చేసిన తప్పులు రియలైజ్ అవుతారు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది cheerfulగా ఫీల్ అవుతారు. అట్లా అందుకని ఈ డేని చేసుకుంటాం మెయిన్గా. కరోనా టైం వల్ల ఇంకా చేసుకోలేకపోయినాం, చాలా డేస్ అయితే మిస్ అయినాం. ఇదే ఇంకా మాకు ఇక ఫేర్వెల్ లాగా, సైనింగ్ ఆఫ్ డే లాగా క్యాప్స్ కూడా గాల్లో ఎగరేయడం జరిగింది. ఇంకా కొంతమందిని ఈ సిగ్నేచర్ డే గురించి అడిగి తెలుసుకుందాం. వారు ఏమేమి చెప్తారనేది విందాం. సిగ్నేచర్ డే గురించి ప్రత్యేకత ఏంది? ఇవన్నీ నెంబర్స్ పేర్లు ఎందుకు రాస్తున్నారు? 4 yearsగా కలిసి ఉన్నాము. మళ్ళీ ఈ సిగ్నేచర్ డే అనేది చాలా యూనిక్ అండ్ అందరూ కలిసి చెప్పుకునే పండుగ వేరే, ఇది సిగ్నేచర్ డే ఇంకా వేరే. 4 yearsగా ఉండే మెమరీస్ అన్నీ ఈరోజు రాస్తారు. అందరు ఒపీనియన్స్ అన్నీ ఇంకా మెమరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ షర్ట్స్ మీద రాసుకొని అండ్ ఇది అంతా నాకు ఫ్యూచర్ మెమరీస్ లాగా ఉంచుకుంటాము. జస్ట్ మెమరీస్ కోసం ఇది నా బెస్ట్ ఫ్రెండ్ వదిన. హలో, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు సిగ్నేచర్ డే చేస్తున్నారు కదా, అందరూ పేర్లు రాస్తున్నారు, టీషర్ట్ మీద నెంబర్స్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? దీని ప్రత్యేకత ఏంది మీరు చెప్పండి. అంటే 4 years కలిసి చదువుకుంటాం కదా అన్న, 4 years కలిసి చదువుకుంటాం. సో ఇదేంటంటే ఒక టీషర్ట్కి ఎవరెవరు ఒక స్వీట్ మెమరీ. అంటే మనం ఇప్పుడు డైలీ వేసుకోము, కాకపోతే ఏంటంటే ఒక ఎవరెవరు ఏమనుకుంటున్నారు, మన ఫీలింగ్స్ ఏంటి లైక్ ఇప్పుడు ఏంటంటే మనం అల్మారాలో పెట్టేస్తాం, కానీ ఏదో ఒక సిచ్యువేషన్ లో తీసినప్పుడు ఏంటంటే మెమరీస్ అని బ్యాక్ వస్తాయి. ఇప్పుడైనా టీషర్ట్ నార్మల్ చేసి ఓపెన్ చేసి చూసుకుంటే మనకి మనం ఎట్లుండే మన గురించి అంతా అసలు టీషర్ట్ లో ఇక్కడ మంచిదే కాకుండా చెడు కూడా రాస్తారు కదా. సో అన్ని మనం గుర్తు తెచ్చుకుంటుంటే ఆ రోజుల్లో మనం ఎంతో లాగ్ అవుతున్నాం, దాన్ని మనం ఓవర్కమ్ చేసి దీస్ ఆర్ మై బ్యాచ్. అంతే. ఓకే ఓకే, టోటల్ ఈజీ 3 years ఫుల్ ఎంజాయ్మెంట్, లైఫ్ లాంగ్ మెమరీస్. ఓన్లీ 3 years కలిసి చదివాము, ఇప్పుడు లైఫ్ లాంగ్ మెమరీస్. మళ్ళీ మన క్రషెస్ ఉన్నా కానీ ఏమైనా చెప్పాలంటే కూడా ఈ టైంలో రాసి కూడా మన ఓపెన్ గా చెప్పచ్చు. ఇక్కడ నా క్రష్ రాసింది, ఇది పక్కా గుర్తు పెట్టుకుంటా. బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద కాలేజ్ ఇక్కడ రాసిన తనే పక్కా గుర్తుంటది. మిషనల్ కాంపిటీషన్స్ కి పంపిస్తాం. ఎప్పుడు చెప్పలేకపోయినా ఈ సిగ్నేచర్ డే వల్ల తనకు చెప్పిన తను రాసింది. హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. మా క్లాస్ లో మై క్లాస్ స్మార్టెస్ట్ పర్సన్ విశాల్. బ్యాక్ బెంచర్ ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే వీడు ఉండాల్సిందే. అంతే. మహేష్ బాబు కి పిచ్చ ఫ్యాన్ నా తర్వాత కాకపోతే శ్రీరామ్ క్లాస్ లో స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ అండ్ హైట్. వెనకనే చూస్తాడు, ముంగడ చూస్తే మాకు అంతే. కాబట్టి వీడు మాత్రం ఎప్పుడు గ్యాప్ దొరికినా కానీ వాష్రూమ్ కి వెళ్తుంటాడు. కానీ ఇప్పటికన్నా మంచిగా కోరుకుంటున్నాడు. అది కూడా ఒక మెమరీ లానే తీసుకుంటున్నాను. ఎవరు ఏమన్నా నేనైతే ఫీల్ కాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్ట్. థ్యాంక్ యూ. మేము ఒక్కసారి వీడియో పెట్టి మేము ముగ్గురం స్పెషల్ బ్యాచ్ అన్న. మా ముగ్గురు ఒక బ్యాచ్ 3 idiots టైప్ అనమాట. వినీత్, వినయ్, నాగేంద్ర. సినిమాలో విజయ్, జీవా, ఇంకొకటి ఉంటాడు కంప్యూటర్ సిఎస్సి అనుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్ట్. థ్యాంక్ యూ. మనకు స్కామ్ 1992 కన్నా మా స్కామ్ గారు చాలా ఫేమస్.
తామచ్చా ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ మాట్లాడేసి వచ్చి స్కామ్ చేశాడు అందులో కూడా. స్కామ్ 1992 కాదు, స్కామ్ ఈవెంట్ అయినా 20. స్కామ్ 470. ఇది మాత్రం పెట్టండి, స్కామ్ చేసింది మాత్రం పెట్టండి. వైష్ణవి కాలేజ్ టాపర్ 4 times కదా. 4 years చెప్పు, మాట్లాడు. Okay, here we are celebrating a signature day. ఓకే, మేము ఇక్కడ సిగ్నేచర్ డే చేసుకుంటున్నాము. ఇది మా మెమరీస్, 4-year మెమరీస్ అండ్ 4-year డిఫరెంట్ మేట్స్. కొంతమంది ఇప్పటివరకు మాట్లాడుకొని వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుకుంటారు. అండ్ ఎవ్రీథింగ్ లైక్ అన్ని షర్ట్స్ మీద అన్ని మెమరీస్ అన్ని రాసుకుని విల్ గో హోమ్ అండ్ విల్ రీడ్. ఐ థింక్ నాకు ఇది చదివేటప్పుడు అందరికీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆనంద బాష్పాలు, నాట్ ఏడుపు. మనకు మా కాలేజ్లో ఫుట్బాల్ పర్సన్, మా క్లాస్ ఫుట్బాల్ కానివేని జానీసిన్స్ అంటారు. జానీసిన్స్కి మించిపోయిన జానీసిన్స్ స్పోర్ట్స్ పర్సన్. అదంతా బిస్కెట్ ఫస్ట్ ఉన్న జానీసిన్స్ ఫిక్స్ అయిపోండి. రమేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్ట్. గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్ట్. మా క్లాస్ లో క్రేజియస్ పర్సన్ వీడియో అన్నమాట, కంగారు రాజు. ప్రతిదానికి కంగారు పడతాడు, లైఫ్ మొత్తం ఆగమాగం చేస్తాడు. మా దాంట్లో కింగ్, 90 కింగ్. మా క్లాస్ పెద్ద గ్యాంగ్ లీడర్, బెస్ట్ పర్సన్ ఇన్ ద గ్యాంగ్ లీడర్. ఒక గ్యాంగ్ ఉన్నారు, గ్యాంగ్ లీడర్ వీడే. మా ఓసిడి క్యాండిడేట్, బెస్ట్ ఓసిడి క్యాండిడేట్. చెప్పండి, ఏదైనా చెప్పండి. సిగ్నేచర్ డే చెప్పండి. అందరు కలిసి 1, 2, 3. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్. రైట్, చెప్పండి. యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్. చెప్పరా, థ్యాంక్ యూ. ఇది చూస్తున్నారు కదా, ఈరోజు సిగ్నేచర్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఫైనలీ అయిపోయినటువంటి స్టూడెంట్స్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సిగ్నేచర్ డే గురించి చెప్పండి. సిగ్నేచర్ డే రోజు మనం ఏమేమి రాస్తాము అనేది జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ ఇది ఒక రూల్ నెంబర్, దాని తర్వాత కింద నేమ్, అది పర్సన్ నేమ్, నిక్ నేమ్ పెట్టుకుంటుంటే అది నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమేమి రాస్తాము, పులిహోర రాజా, నెక్స్ట్ ప్రిన్సెస్, వామిటింగ్, ఎప్పుడు చూసినా వామిటింగ్ చేసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఒక ఫోటో కంబైన్ ఫోటో లాగా ఒకటి ఉంటుంది. ఇలా అంటే మొన్నడు ఇప్పుడు కాలేజ్కి రాడు. ఇలా అందరి ఫొటోస్ కంబైన్ చేసి ఒక టీ షర్ట్ల మీద ప్రింట్ చేసుకొని సైన్స్ తీసుకుంటాం అనమాట. ఇవన్నీ కనిపించేటన్నీ కూడా మీ మా ఫొటోస్, ఫ్రెండ్స్ ఫొటోస్. ఈ కనిపించేవన్నీ మా ఫ్రెండ్స్ ఫొటోస్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇందులో ఉంటారు, ఒక క్లాస్ మొత్తం. ఈరోజు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిగ్నేచర్ డే గురించి చెప్పండి. సిగ్నేచర్ డే చాలా మెమొరబుల్గా ఉంది వాళ్ళ జరుపుకున్నందుకు. మేము చాలా ఇయర్స్, అంటే ఇయర్స్ కాదు, చాలా రోజుల తర్వాత జరుపుకుంటున్నాం. అసలు కరోనా వల్ల మేము జరుపుకోలేదు. సిగ్నేచర్ డే చాలా మెమొరబుల్ డే అయింది మాకు ఇవాళ. మేము చాలా రోజుల తర్వాత జరుపుకుంటున్నాం. అసలు కరోనాలో జరుపుకుంటామా జరుపుకోవాలి అనుకున్నాం, కానీ మంచిగా జరుపుకున్నాం ఇవాళ. ఇట్స్ అ మెమొరబుల్ డే ఫర్ అస్. థ్యాంక్ యూ. చెప్పండి. అదే Yeah, it's a memorable day. ఇది కూడా స్వీట్ మెమరీ. ఈ వీడియో కూడా ఈ వీడియో కూడా తీస్తున్నందుకు చాలా స్వీట్ మెమరీగా మెమరబుల్. అది కూడా యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాము, సిగ్నేచర్ డే చెప్పుకుంటున్నాము.
నాలుగు సంవత్సరాల జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడికి వచ్చి మాట్లాడడమే. ఇలా మాట్లాడడం కూడా నాకు రాదు, కానీ అది ఇక్కడ నేర్చుకుందే ఈ కాలేజ్ ఇదంతా. సిగ్నేచర్ డే రోజు ఏమేమి రాస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాం. ఇక్కడ ఫస్ట్ రూల్ నెంబర్ కింద నేమ్, మనం ఏం నేమ్ పెట్టుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఇక్కడ పులిహోర రాజా. నెక్స్ట్ ఇక్కడ వామిటింగ్, ఎప్పుడు వామిటింగ్ చేసుకుంటాడు. సెట్ ఉందిరా నీదే. ముందు కూడా చూద్దాం. ఒక నిమిషం ఫస్ట్ ఫస్ట్